గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మన భారతదేశం ఆది నుంచి వేదాలనే ప్రమాణంగా సూర్య ఇతర గ్రహ చలనం వల్ల జరిగే కష్ట నష్టాలకు విరుగుడుగా ప్రతి జీవి తన అభివృద్ధికి దోహదం చేసే కొన్ని సూత్రాలను ఆచరించి చూపే మహర్షులకు ఆటపట్టు. ఆషాఢ మాసంలో ఏకాదశి నుండి మహర్షులు చతుర్మాస్య వ్రతం చేస్తూ ఒకే ప్రదేశంలో 4 నెలలు ఉండి ప్రజలను తమ వాక్సుత రసంతో ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లే మార్గాలను తెలపడం ఒక ఆచారం. శంకర పీఠాల్లోనూ మఠాల్లోనూ తమ ప్రవచనాలతో ప్రజల్లో జీవ బ్రహ్మక్య సంధానం, ఆధ్యాత్మం అన్ని సులభ మార్గాలతో తెలుపుతారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి పర్వదినంగా జరుపుకొని ప్రజలంతా గురువులను ఆరాధించి తరిస్తారు. జగద్గురువు శ్రీకృష్ణుడు భగవద్గీతలో మునుల్లో వ్యాసుడను నేనే అని చెప్తాడు. మహావిష్ణువు అంశగా ఆషాఢ పౌర్ణమి నాడు జన్మించి సకల కళానిధి అయి వేదములను విభజించిన విద్యావేత్త సద్గురువు వేదవ్యాసుడు. ఆయన శస్త్రచికిత్సావేత్త కూడా. కుంతీదేవిపై ఈర్ష్యతో గాంధారి దిగజార్చుకున్న గర్భస్థ పిండాన్ని పరిరక్షించి అందులో 101 శిశువులు ఉండడం గుర్తించి నేర్పుతో ఆ పిండాన్ని విభజించి నేతి కుండలలో నిక్షిప్తం చేసి పోషింపజేసి జీవమిచ్చిన వైద్యుడు, వైద్య విద్యానిధి, మేధోనిధి, ఆత్మ విద్యానిధి అయిన వ్యాస భగవానుని పూజించుటకు ఉద్దిష్టమైన పండుగగా గురు పౌర్ణిమ ప్రాచీన వేద వాంగ్మయాన్ని క్రమ పద్ధతిలో 4 వేదాలుగా కూర్చి అందించాడు వ్యాస భగవానుడు. పంచమ వేదంగా భావించే మహాభారత ఇతిహాసాన్ని దానిలోని భగవద్గీత, విష్ణు సహస్రనామావళితో సహా మనకు అందించిన మహర్షి వ్యాసుడు. అలాగే 18 అష్టాదశ పురాణాలు ఆయనే రచించారు. మహాభారతాన్ని, పురాణాలను వ్యాస భగవానుడు చెబుతుండగా సాక్షాత్తు మహాగణపతి వాటిని వ్రాశారు. ఎక్కడ ఏమాత్రం ఆగకుండా చెప్తేనే వ్రాస్తానని వినాయకుడు షరతు పెట్టగా, అయితే ప్రతి మాట అర్థం చేసుకొని మరి వ్రాయాలని వ్యాసుల వారు కోరాలని పురాణ కథ. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ క్షేత్రానికి సమీపాన సరస్వతి నది ఒడ్డున భారత్ టిబెట్ సరిహద్దుల్లో ఉన్న మన గ్రామంలో వ్యాస భగవానుడు తపస్సు చేసిన వ్యాస గుహను భక్తులు సందర్శిస్తుంటారు. ఇక్కడే వ్యాసుడు చెప్తుండగా మహాగణపతి మహాభారతం వ్రాశారని ప్రతీతి. వ్యాసుల వారు ఆయన గ్రంథాల్లో దేశభక్తిని కూడా ఎన్నోసార్లు ప్రతిబింబించారని శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తమ ప్రసంగాల్లో తెలియజేశారు కూడా. గంగమ్మను భరతవర్షంలో ఋషులు సంపాదించుకున్నారు. తులసీదేవిని భరతవర్షే పుణ్య భారతే అని వ్రాశారని చెప్పారు. వ్యాసుల వారు మహర్షి పరశారునికి నావ నడిపే మత్స్యగంధి సత్యవతికి యమునా నదిలోని ద్వీపంలో జన్మించాడు. నల్లని ఛాయతో ద్వీపంలో పుట్టినవాడు కాబట్టి ఆయన కృష్ణ ద్వైపయానుడు అయ్యాడు. ఆయనకు పుట్టిన కొడుకు బ్రహ్మర్షి అవుతాడని పరశారునికి వరం ఉంది. వ్యాసుడు వశిష్ఠ మహర్షి ముని మనవడు, శక్తి మహామునికి మనవడు. తర్వాత కాలంలో సత్యవతి శంతన మహారాజుని వివాహం చేసుకుని కురు సామ్రాజ్యానికి మహారాణి అయ్యింది. వారికి చిత్రంగదుడు, విచిత్ర వీర్యుడు కుమారులు. చిత్రంగదుడు గంధర్వుల ద్వారా చంపబడగా భీష్ముడు విచిత్ర వీర్యుడితో వివాహానికి కాశీరాజు కుమార్తెలను ఎత్తుకొచ్చాడు. అయితే అనూహ్యంగా విచిత్ర వీర్యుడు కూడా మరణించాడు. భీష్ముడు తన ప్రతిజ్ఞ కారణంగా వివాహానికి నిరాకరించగా సత్యవతి వ్యాసుడిని పిలిపించి కురువంశ సంతానానికై అర్థించగా వ్యాసుడి ద్వారా అంబికకు ధృతరాష్ట్రుడు, అంబలాంగికకు పాండురాజు, ఒక దాసి స్త్రీ ద్వారా విదురుడు జన్మించాడు. ఆ విధంగా వ్యాసుడు మహాభారత గ్రంథకర్తే కాక మహాభారత ఇతిహాసంలో కురువంశం నిలబడడానికి కారణమయ్యాడు కూడా. అయితే వ్యాసుని నిజమైన వారసుడు ఆయనకు పింజల ద్వారా జన్మించిన శక మహముని గురువారాధనము విశేష ప్రయోజనకారి అని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి. యస్యా దేవే పరాభక్తి యదా దేవేయ తదా గురౌ అని స్వతరోపనిషత్తు తెలియజేస్తోంది. ఇందు వేదమాత ఈశ్వరారాధనతోటి తుల్య గౌరవం, సమాన ప్రాధాన్యతను గురు పూజకి ఇస్తున్నది. స్మృతికర్తలు తెలిపినట్లు దైవే రుష్ణే గురుస్థాత గురౌ రుష్టనే కచ్చన అనగా దైవానుగ్రహమునకు గురు అనుగ్రహము అనివార్యము. అందుకే ఆచార్య దేవోభవ అంటారు. మహర్షి వ్యాసుల జన్మదినమైన గురు పూర్ణిమ రోజున కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలలో దేని ఆధారంగానైనా గురువుని పూజించడం మహర్షులు ఆచరించి చూపించారు. శిష్యుడు తప్పు చేస్తే గురువు తప్పు, భగవంతుడు కూడా కాపాడలేదు. దైవోపచారం చేస్తే గురువు రక్షించగలడు. అదే గురువుకి కోపం వస్తే ముల్లోకాలలో ఎవరు రక్షించలేరు. జ్ఞానాన్ని అందించే గురువుని సేవించి గురుకృప పొందిన మహనీయులు ఎందరో ఉన్నారు. గురువులు మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదిస్తారు. అందుచేత జ్ఞానవంతులైన ఆదిశంకరులు కూడా గురువును ఆశ్రయించారు. సాక్షాత్తు అవతార పురుషులైన బలరామ కృష్ణులు కూడా సాందీపని ముని వద్ద ఆశ్రమంలో ఉన్నారు. ధర్మ
స్వరూపుడైన ధర్మరాజు భీష్ముడిని గురువుగా భావించి ఎన్నో ధర్మ సూక్ష్మాలు గ్రహించాడు. భగవద్గీతలో జ్ఞానాన్ని దగ్ధ కర్మాణం తామాహు పండితం బుధాహ అని సద్గురువులైన శ్రీ కృష్ణుల వారే సెలవిచ్చారు. అందుకే గురువానుగ్రహం తత్వదర్శనకారి నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుం పరంపరాం. గురువులందరూ చిరస్మరణీయులే. లోక సంరక్షణార్థం తమ తపశ్శక్తితో సదుపదేశాల ద్వారా ముక్తి పొందే మార్గాలు ఆచరించి చూపారు. గురువానుగ్రహ ప్రాప్తిరస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. జై హింద్.